నమస్తే. ఏదైతే నేషనల్ హెరాల్డ్ పత్రిక విషయంలో భారీ స్కామ్ జరిగిందని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున బీజేపీ అయితే ఏదైతే రాహుల్ గాంధీ పైన కావచ్చు, సోనియా గాంధీ పైన కావచ్చు అయితే ఆరోపణలు సృష్టించింది. దీనికి సంబంధించి ఒకసారి డీటెయిల్స్ లోకి వెళ్తే ఏదైతే సోనియా గాంధీ రాహుల్ కు రూపాయలు 142 కోట్ల లబ్ధి అని చెప్పేసి కూడా పేపర్లో చూస్తా ఉన్నాం. దీనికి సంబంధించి నేషనల్ హెరాల్డ్ ఆదాయాన్ని వారే వినియోగించుకున్నారు అని చెప్పేసి ఈడీ సంచలన ఆరోపణలు చేసింది. ఏదైతే తదుపరి విచారణ ఈ నెల నెక్స్ట్ మంత్ జూలైకి వాయిదా వేసింది. అయితే నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసులో సంబంధించినటువంటి కాంగ్రెస్ కీలక నేతలు అటు సోనియా గాంధీ కావచ్చు, రాహుల్ గాంధీలపై ఈడీ సంచలన ఆరోపణలు అయితే చేసింది. అయితే వారిద్దరు రూపాయలు 142 కోట్లు లబ్ధి పొందారని ఆ నేషనల్ హెరాల్డ్ పత్రిక ద్వారా ఆ మొత్తాన్ని వీరు వినియోగించినట్టు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఈడీ డైరెక్టర్ బుధవారం ఏదైతే రౌస్ రెవెన్యూ కోర్టుకు తెలియజేశారు. ఏదైతే దీనికి సంబంధించి సోనియా గాంధీ కావచ్చు, రాహుల్ గాంధీ కావచ్చు, శామ్ పిట్రోడా ఇతరులకు కోర్టు నోటీసులు జారీ చేసింది. బుధవారం ఢిల్లీ ఢిల్లీ స్పెషల్ కోర్టులో జరిగిన విచారణ సందర్భంగా నేర కార్యకలాపాల ద్వారా ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా పొందిన ఏదైనా ఆస్తి నేరపూరిత ఆదాయం అవుతుందని ఈడీ ప్రత్యేక న్యాయవాది జోహెబ్ హోర్సెన్ వాదనలు వివరించారు. ఏదైతే ఒక మనీని ప్రత్యక్షంగా కావచ్చు, పరోక్షంగా కావచ్చు పొందినా లేదా ఆస్తిని నేరపూరిత ఆదాయపు అవుతుందని చెప్పేసి ఈడీ ప్రత్యేక న్యాయవాది జోహెబ్ హోసెన్ వాదనలు అయితే వినిపించారు. నేరపూరిత ఆదాయంతో మనీ లాండరింగ్ కు పాల్పడడానే కాకుండా తమ వద్ద దాచుకున్నారని చెప్పారు. ఏదైతే నేషనల్ హెరాల్డ్ పత్రిక ద్వారా 142 కోట్ల ఆదాయాన్ని నేరపూరితంగా చేయడం కాకుండా అటు ప్రత్యక్షంగా కావచ్చు, పరోక్షంగా చేసినా ఇది ఖచ్చితంగా నేరమే అవుతుందని చెప్పేసి ఈడీ ప్రకటించింది. ఇది వాళ్ళు మనీ లాండరింగ్ చేయడమే కాకుండా ఆ మనీని వాళ్ళ దగ్గరే పెట్టుకున్నారని చెప్పేసి కూడా దీనికి సంబంధించిన విచారణలో తేలింది. అనంతరం రౌస్ రెవెన్యూ తదుపరి విచారణను జూలై 2కు అయితే వాయిదా వేసింది. దీనికి సంబంధించి కొద్దిగా విచారణ చేసి దీన్ని మళ్ళీ జూలై 2కు పూర్తి వాయిదా వేసింది. మళ్ళీ ఆ రోజు కూడా విచారణ సంబంధించిన డీటెయిల్స్ వచ్చే అవకాశం ఉంది. గత నెలలో దాఖలు చేసిన ఛార్జ్ షీట్ లో రూపాయలు 988 కోట్ల అక్రమ లావాదేవీలు జరిపినట్లు ఈడీ ఆరోపించింది. ఏదైతే సోనియా గాంధీ కావచ్చు, రాహుల్ గాంధీ కావచ్చు మరియు ఇతరులు రూపాయలు 988 కోట్ల అక్రమ లావాదేవీలు జరిపిందని చెప్పేసి కూడా ఈడీ ఆరోపించింది. ఛార్జ్ షీట్ లో కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీని మొదటి నిందితురాలుగా, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని 2వ నిందితుడిగా పేర్కొన్నారు. ఏదైతే దీనికి సంబంధించి నేషనల్ హెరాల్డ్ పత్రిక విషయంలో దానికి సంబంధించిన స్కామ్ కు సంబంధించిన విషయంలో మొదటి A1 గానైతే ఏదైతే మాజీ జాతీయ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీని A1 గా మరియు రాజీవ్ గాంధీని ఏదైతే ప్రస్తుతం ఎంపీగా వర్క్ చేస్తున్న ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని 2వ నిందితుడిగా A2 గా తీసుకోవడం జరిగింది. విదేశీ నిధులతో నేషనల్ హెరాల్డ్ పత్రికను పెంచి పోషించారనే కేసు వ్యవహారాలకు సంబంధించి 2023 నవంబర్లో జప్తు చేసిన అసోసియేటెడ్ జర్నల్ లిమిటెడ్ AJAL కు చెందిన రూపాయలు 751.9 కోట్ల విలువైన ఆస్తులను స్వాధీనానికి చర్యలు ప్రారంభించింది. ఏదైతే దీనికి సంబంధించి అటు సోనియా గాంధీని A1 గా, రాహుల్ గాంధీని A2 గానైతే తీసుకోవడం పరిస్థితి. దీనికి సంబంధించి నేషనల్ హెరాల్డ్ పత్రికను వీళ్ళు పెంచి పోషించారని, ఏదైతే ఈ పత్రికను పెంచి పోషించారని దీన్ని 2023 నవంబర్లో జప్తు చేశారని చెప్పేసి ఏదైతే JAL అసోసియేటెడ్ జనరల్ లిమిటెడ్ కు చెందిన రూపాయలు 751.9 కోట్ల విలువైన ఆస్తులను స్వాధీనం చేసుకున్నట్టుగా దీనికి సంబంధించి ఈడీ అయితే తెలిపింది. నిజంగా దీనికి సంబంధించి అయితే పెద్ద ఎత్తున కూడా అటు బీజేపీ అయితే పెద్ద ఎత్తున విమర్శలు అయితే చేసింది. ఖచ్చితంగా వీళ్ళు అరెస్ట్ కాబోతా ఉన్నారు, ఈడీలో అరెస్ట్ కాబోతా ఉన్నారు. ఎందుకంటే 142 కోట్ల స్కామ్ చేశారు వీళ్ళు నేషనల్ హెరాల్డ్ పత్రిక ద్వారా. ఇంత పెద్ద పాపాన్ని మూటగట్టుకున్నారు. ఈ దేశం యొక్క ఆస్తిని దొంగిలించే ప్రయత్నం చేసింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి కూడా బీజేపీ నాయకులు కావచ్చు ప్రతిసారి కూడా చెప్తూ వస్తా ఉన్నారు. దీనికి సంబంధించి కాంగ్రెస్ నాయకులు కూడా విమర్శించారు. లేదు, ఎటువంటి మోసపూరితమైన కుట్రలు మేము చేయలేదు, ఎటువంటి ఆ స్కామ్ జరగలేదని చెప్పేసి కూడా వాళ్ళు కూడా తిప్పికొట్టే ప్రయత్నం చేశారు. నిజంగా దీనికి సంబంధించి అయితే విచారణ జరిగింది. దీనికి సంబంధించి అయితే కొన్ని వివరాలు అయితే బయటపడ్డాయి. ఏదైతే 751.9 కోట్ల విలువైన ఆస్తి ఉంది అని చెప్పేసి ఈ పత్రిక 2023 నవంబర్లో జప్తు చేశామని చెప్పేసి కూడా ఈడీ విచారణలో తెలియదు. దీన్ని మళ్ళీ జూలై 2కు అయితే వాయిదా వేశారు. మరి జూలై 2న నిజంగా అరెస్ట్ అయ్యే అవకాశం ఉందా, దీనికి సంబంధించి తుది తీర్పు ఏం రాబోతుంది అని చెప్పేసి కూడా ఎంతైనా ఎదురు చూడాల్సిన అవసరం ఉంది.